ఒక సినిమా నిడివి 2.5 గంటల పాటు ఉంటేనే ఎక్కువ. హాలీవుడ్లో సిరీస్లుగా తీస్తుంటారు అందుకే. కానీ ఈ మధ్య మన దర్శకులు కూడా ఒక సినిమాని 5-6 గంటలు తీసేస్తున్నారు. దీంతో మన దగ్గర సీక్వెల్స్ వస్తున్నాయని సంతోషించాలా, లేక ఇదెక్కడి బాదుడురా బాబు, కథను చెడగొడుతున్నారని బాధపడాలా అర్థం కాదు. తాజాగా శంకర్ ఇష్యూ తాను 5 గంటల సినిమా తీశానని, అందుకే కథ చెడిందన్న కొత్త కామెంట్స్ చేసి ఫ్యాన్స్కు తిక్కరేపుతున్నారు. శంకర్ పెప్ అయిపోవడమే కాదు, బుర్ర కూడా బాగా చెడిందనే కామెంట్లు. ఆయన ఎంత తీస్తున్నారని ఫ్యాన్స్ గుర్రు. గేమ్ చేంజర్ 5 గంటలు తీశానని కట్ చేయడం వల్లే కథ చెడిందన్న డైరెక్టర్. ఇదెక్కడి విడ్డూరం, ఇంత పెద్ద డైరెక్టర్ ఒక టైంలో 2 క్లాసికల్ కమ్ మాసివ్ హిట్స్ ఇచ్చిన దర్శక బుర్ర ఇలా చెడిపోయిందేంటి? ఒక సినిమా ఏకంగా 5 గంటలు తీయడమేంటి? ఇది ప్రస్తుతం చెర్రీ అభిమానగణాన్ని వేధిస్తున్న ప్రశ్న. ఇతను గేమ్ చేంజర్ తీశాడా లేక టైం చేంజర్ తీశాడా అర్థం కావడం లేదని వాపోతున్నారు సగటు మెగా అభిమాని. సినిమాపై బేసిక్గా బ్యాడ్ రివ్యూస్ చాలానే వచ్చాయి. ఇదసలు అప్పటి కథ కాదని, ఇంత నాటుకొట్టుడు కథను చెర్రీ ఎందుకు ఒప్పుకున్నాడు అర్థం కాలేదంటూ చాలా మంది ఫ్యాన్స్ వాపోయిన విషయం తెలిసిందే. అయితే రామ్ చరణ్ సినిమా భారం మొత్తం మోయడం, సూర్యతో టగ్ ఆఫ్ వార్ వర్కౌట్ కావడం, అప్పన్న పాత్ర సెట్ అవ్వడం, ఆపై శేషన్ లాంటి పాతకాలపు ఐఏఎస్ల రియల్ లైఫ్ స్టోరీ మిక్స్ అయిన కామెంట్లు రావడంతో కొంత పాజిటివ్ ప్రచారం ఊపందుకుంది. కొందరైతే పుష్ప లాంటి స్మగ్లర్ల కథను ఎంకరేజ్ చేయడం బదులు ఇలాంటి మంచి స్టోరీస్ ని ప్రోత్సహిస్తే వచ్చిన తప్పేంటన్న వాదనలు తెరపైకి వచ్చాయి. మొత్తంగా శంకర్ మీద వచ్చిన ఆరోపణలపై ఆయన స్వయంగా స్పందించడంతో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ఇప్పటికే శంకర్ 450 కోట్ల భారీగా బడ్జెట్ ఖర్చు చేయించాడని, వడ్డీలు కూడా 100 కోట్లు అయ్యాయని, దిల్ రాజుకి పెద్ద ఎత్తున దెబ్బ వేశాడన్న విమర్శలున్నాయి. ఇవి ఆ నోట ఈ నోట పాకి శంకర్ చెవికి చేరిందని, దీంతో ఈ డైరెక్టర్ తన మూవీపై వస్తున్న ఆన్లైన్ బ్యాడ్ రివ్యూస్ తాను చూడలేదంటూనే తాను తీసిన స్టోరీ టైమింగ్ 5 గంటలంటూ బాంబు పేల్చడంతో ఇదెక్కడి వ్యవహారమో అర్థం కాక తల పట్టుకుంటున్నారు చెర్రీ ఫ్యాన్స్. తమిళనాడు దర్శకులంతా 5 గంటల పాటు తీస్తున్నారా లేక ఈయనొక్కడి ఇలాగున్నాడా అంటూ గయ్యమంటున్నారు చెర్రీ అభిమానులు. అయితే సుకుమార్, శంకర్ వంటి ఓల్డ్ కల్ట్ డైరెక్టర్లతో ఇదొక న్యూసెన్స్ గా తయారైంది. సుకుమార్ రీసెంట్ మూవీ పుష్ప మొదట ఒక పార్ట్ ఒకే లాంగ్వేజ్ అనుకున్నారని, అయితే అది చినికి గాలివానగా మారిందని, దీంతో పార్ట్ 1 తో ముగియకుండా పార్ట్ 2, 3 అంటూ లాగుతున్నారని, పార్ట్ 2 లో కూడా 20 నిమిషాల కొత్త పార్ట్ కలుపుతున్నారంటే సుకుమార్ కూడా ఓ 4 గంటల పాటు సినిమా తీసే ఉంటాడన్న మాట వెలుగు చూస్తోంది. ఇది ఇలా ఉంటే ఇలాంటి పార్ట్ మిక్సింగ్ కావాలని చేస్తారని, ఆ 20 నిమిషాల్లో ఏముందో తెలుసుకునేందుకు రిపీటెడ్ ఆడియన్స్ వస్తారని, అందుకే ఈ దర్శకులు ఇలా చేస్తున్నారన్న మాట కూడా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. సుకుమార్ 20 నిమిషాల కొత్త పార్ట్ లాగానే శంకర్ కూడా ఓ మంచి పాట లేపేశాడని, ఇదే పెద్ద తప్పనుకుంటే ఇప్పుడు 5 గంటల సినిమా అంటూ కొత్త పాట పాడుతున్నాడని, స్టోరీ బాగాలేదన్న టాక్ కి ఈ కామెంట్ ఆయింట్మెంట్ పూయాలని చూస్తున్నాడని బగ్గుమంటున్నారు మెగా అభిమానులు. మరి ఈ గొడవ ఇక్కడితో ఆగుతుందా లేక ఇందుకు కొనసాగింపు ఉందా తేలాల్సి ఉందంటున్నారు చెర్రీ అభిమానులు. ఇప్పటి వరకున్న కొత్త తలనొప్పులు చాలవన్నట్టు ఈ నయా హెడ్డెక్ ఏంటో అర్థం కాక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వర్మ సైతం ఈ మూవీ బడ్జెట్ పై సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి యాంటీ మెగా వ్యక్తులకు అనవసరంగా శంకర్ కొత్త ఆహారం వేశాడని, ఇది మరింత ముదిరితే శంకర్ కి గట్టిగా ఇచ్చిపడేయాలని డిసైడ్ అవుతున్నారు చెర్రీ డైహార్డ్ ఫ్యాన్స్.